కొట్టేస్తానే నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే కొత్తపేట కాడ కొందు లాగేస్తానే కొత్త రాజధాని నీకు నే కట్టేస్తానే నేను చిచ్చుబుట్టి లాంటి వాడిని రెచ్చగొట్టి సంపమాక కచ్చదియ్యదు కూడెక్కువ హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కేక్. అంత ఈజీగా ఎపిసోడ్ స్టార్ట్ చేస్తాను అనుకుంటున్నారా? కాదు, నేను కవిత రాస్తానని తెలుసు కదా మీకు. ప్రతిరోజు ఒక కవిత చెప్తాను. అందరూ చెవుల్లో దూదులు తెచ్చుకున్నారా? వెరీ గుడ్. వాళ్ళు ఎలాగో మ్యూట్ లో పెట్టుకుంటారు, మీరు మాత్రం రెడీగా ఉండండి. అర్థం కాకపోయినా వావా వావా అంటూ ఉండాలి. ఓకే బాసు, ప్రేమిస్తే అవుతాడు ప్రతి మగవాడు పగిలిపోయిన గ్లాసు. ప్రేమించిన కొత్తలో అవుతాడు అతను కాళిదాసు. పాప వదిలేశాక అవుతాడు దేవదాసు. మనకెందుకు బాసు ఈ ప్రేమలు? దీని తర్వాత ఇంకో లైన్ ఉంది. అందుకే మన కిక్కు అవుతుంది క్లాసు మాసు. నాకు అర్థమైంది, మీకు అర్థం కాలేదని. వెరీ గుడ్, సూపర్. ఓకే, నా కవితల సెక్షన్ అయితే అయిపోయింది. మా కిక్ షోలో 2 గ్యాంగులు ఉంటారు. సో ఫస్ట్ గ్యాంగ్, హియర్ వి గో. లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్, నా తోడై నువ్వేకుంటే 1000 వాట్స్ క్యాండిల్. Come on, you are my beauty package. వెల్కమ్ వెల్కమ్. సో మీ పేరు? సుమలత. నా పేరు సుమలత. సుమలత. నేను ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదువుతున్నాను. 3rd ఇయర్ చదువుతున్నా. సో ఎన్ని సబ్జెక్టులు? అలాంటివి అడగదు ప్రదీప్. ఓకే, ఈ సబ్జెక్టులు నా సబ్జెక్టులు అడితే బాగుంది. ఓకే, అటెండెన్స్ ఎంత ఉంది? బానే ఉందా అంతా? అటెండెన్స్ కండోనేషన్ ఆబ్వియస్లీ. ఓకే ఓకే, ఏ కాలేజ్ చదువుతున్నారు మీరు? సెయింట్ పీటర్స్. మీ ప్రిన్సిపల్ గారికి చూస్తే భలే ఉంటుంది ఇప్పుడు. ఓకే, ఎంత రెగ్యులర్ గా బంక్ కొడతారు మీరు? రెగ్యులర్ గా ఎప్పుడు వెళ్తాం అని అడుగుతూ పెట్టు. రెగ్యులర్ గా ఎప్పుడు వెళ్తారు? వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. వాళ్ళు ఏమైనా రిక్వెస్ట్ చేస్తే వెళ్తారు? వెళ్ళాల్సిగా తప్పదు ఇంకా. సో ఇప్పుడు ఏ కొత్త సినిమాలు రిలీజ్ అవ్వలేదు అండ్ ఎక్కడికి వెళ్ళడానికి లేదు, అయినా బంక్ కొట్టాలి, ఏం చేస్తారు? కాలేజ్ బయట కూర్చోవడం. క్యాంటీన్ ఉంది కదా, కాలేజ్ దాకా వెళ్ళి క్యాంటీన్ లో కూర్చుంటారా? కూర్చోవడమే. మీ క్యాంటీన్ లో టీవీ ఉందా? నాసినో. ఓకే, వెరీ గుడ్, సూపర్. అండ్ మీరు? మై నేమ్ ఇస్ అచ్యుత్ నందా. నేను డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్నాను, ప్రజ్ఞా కాలేజ్ ఫ్రమ్ గచ్చిబౌలి. ఓకే, ఈ గ్యాంగ్ నీకు ఎలా తెలుసు? ఇద్దరం చిన్నప్పటి నుంచే ఇంటి దగ్గర, వీళ్ళు తన ఫ్రెండ్స్. అందుకే 3 girls 1 boy. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. మీ పేరు? మై సెల్ఫ్ రేష్మా ఖాన్. తెలుగులో చెప్పండి. నా పేరు రేష్మా ఖాన్. ఏం చేస్తుంటారు? ఐఎమ్ డూయింగ్ మై గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్. నేను గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరంలో నేను గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం చదువుతున్నాను. ఉప్పు కప్పు రంబు విశ్వదాభిరామ. అప్పుడే కాదమ్మా, విశ్వదాభిరామ లాస్ట్ లో వస్తాడు ఆయన. తెలుగు సినిమాలు చూస్తారా? ఎవరు ఫేవరెట్ హీరో? పవన్ కళ్యాణ్. వెరీ గుడ్, సూపర్. ఇంకా? మహేష్ బాబు, ఇంకా ఇంకెవరు? మరి అడుక్కుంటే కానీ మన పేర్లు చెప్పట్లేదు ఈ మధ్యన. వెరీ గుడ్, సూపర్. ఇంకా అంటే ఆ కళ్ళలో చూడలేకపోయాను. అవునా? ఓకే, హాయ్, మీ పేరు? స్నిగ్ధ. ఐఎమ్ డూయింగ్ మై డిగ్రీ ఫైనల్ ఇయర్, సిద్ధార్థ కాలేజ్. ఎక్కడ? కుకట్పల్లి. పిన్ కోడ్? ఓకే, సో మీ నలుగురు ఒక సూపర్ గ్యాంగ్ కాబట్టి సరిగ్గా సరిపోద్ది మా షోకి. సో మీ నలుగురికి ఆల్ ది బెస్ట్. మీ గ్యాంగ్ ఒక పేరు ఉండాలి, ఏమైనా ఆలోచించుకున్నారా? ధనాధన్ గ్యాంగ్. ధనాధన్ గ్యాంగ్. ధనాధన్ గ్యాంగ్. ఓకే 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 భయ్యా.
ధనాధన్ గ్యాంగ్. వెరీ గుడ్. ఈ నలుగురికి కూడా నాకున్నంత పిచ్ ఉంది కాబట్టి పర్లేదు, వర్కౌట్ అవుద్ది. మరి ఇటు సైడ్ వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోవాలి కదా. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟರ್ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ ಮೊತ್ತಂ ತಿರುಗಿ ಮల్లెపూలు కొసుకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చ, పట్టుకు నీకు చేయందించా. ముద్దమున్నదే నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. దిమ్మ తిరిగే కమ్మగా దిమ్మ తిరిగే. ఓకే బాబా, అదిరిపోయింది. నలుగురు 4 డిఫరెంట్ స్టైల్లో ఉన్నారు, సూపర్ డాన్స్ చేశారు. అండ్ ఫస్ట్లీ బేసికలీ ఆయనతో ఒకసారి ఫస్ట్ మాట్లాడతాను నేను. సార్, మీరు అంటే డాన్స్ ఏమైనా కోచింగ్ చెప్తుంటారు పిల్లలకి? డాన్స్ మీద మీకు బాగా పరిజ్ఞానం ఉన్నట్టు. రోజుకి ఎన్ని గంటలు డాన్స్ చేస్తారు మీరు? 1 గంట. 1 గంట? అది కూడా అర్ధరాత్రి ఎవరు లేని టైంలో. ఎందుకంటే చాలా కొత్తగా వచ్చాయండి ఆ స్టెప్స్. అది ప్రభుదేవ లారెన్స్ గారు కూడా బాత్రూమ్ లోకి 3 రోజులు ఏడుస్తారు ఈ స్టెప్. నేను అదేంటో వెరైటీగా ఉంది ఇలా. డాన్స్ కాకుండా ఇంకేం చేస్తారు మీరు? ఏం చేయడు, తిని వంట. మీకు బాగా పరిచయం ఉన్నట్టున్నాడు ఆయన, మీ గురువు గారా? అందుకే ఆయన డాన్స్ కూడా వెరైటీ రాగానే. ఇంతకీ మీ ఇద్దరిలో ఎవరు డాన్స్ గురువు, ఎవరు శిష్యుడు? ఆయన గురువు, ఆయన శిష్యుడు. అద్దంలో చూసుకుని చేసుకుంటూ ఉంటాడా? వెరీ గుడ్. ఏం చేస్తుంటారు మీరు? ఈవెంట్ మేనేజర్. వెరీ గుడ్, సూపర్, ఆల్ ది బెస్ట్. మీరు? ప్రణతి నా పేరు, నేను హైదరాబాద్ నుంచి. హైదరాబాద్. ఏం చేస్తుంటారు? ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతాను. ఫస్ట్ టైమా? ఫస్ట్ ఇయర్ పాస్ అయిపోయారా? ఫస్ట్ టైమే. ఫస్ట్ టైం పాస్ అయ్యారంటరా? ఓకే, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. ఎస్. నా పేరు రమ్య, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. అంతే ఆలోచించారండి. ఓకే, ఫ్రమ్ హైదరాబాద్, నాకు బీటెక్ అయిపోయింది. ఆల్ ది బెస్ట్. సార్, మీరు వచ్చినప్పటి నుంచి ఇప్పుడే డిపాజిట్లు కోల్పోయిన పొలిటీషియన్ లాగా ఎందుకున్నారు? సో మీ పేరు? నా పేరు జితేందర్, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, మధురా నగర్ లో ఉంటాను. మిమిక్రీ బాగా అలవాటు మీకు. మా కోసం సియాజీ షిండే గారిని ఇమిటేట్ చేసి చూపిస్తారా వాయిస్? తప్పకుండా. ఈరోజు మన కిక్ గేమ్ షోలోకి సాయి షిండే గారు హెలికాప్టర్ లో వచ్చారండి. ఆ హెలికాప్టర్ యొక్క శబ్దం ఏ విధంగా ఉందో చూద్దాం. ఈరోజు వచ్చిన హెలికాప్టర్ నుండి సాయి షిండే గారు వచ్చారండి. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు చిందే నేటి రోజు. ఈరోజు కిక్ గేమ్ షో చాలా కిక్ ఉంది. ఏమనుకుంటున్నారా? సాధారణంగా అందరికి తాగుతేనే కిక్ వస్తుంది, కానీ మా ఈటీవీ ప్రేక్షకులకు ప్రదీప్ ని చూస్తే కిక్ వస్తుంది. ఆయన ఒక స్కూల్లో టీచర్ గా చెప్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి పిల్లలు ఏ విధంగా ఆన్సర్లు చెప్పారో చిన్న కాన్సెప్ట్ ద్వారా చూసుకుందామండి. సాయి షిండే గారు, పిల్లలు, ఈరోజు నేను మీకు కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. ఎవరైతే బాగా చెప్తారో వారికి మంచి గిఫ్ట్ ఇస్తాను. అరే నువ్వు లేవరా. 2 తర్వాత ఏమొస్తుంది? మాస్టర్ ఏంటండి 2 తర్వాత ఏమొస్తుంది? 2 తర్వాత ఏం రాదండి, కడుపు మొత్తం ఖాళీ అవుతుందండి. ఒరే నాన్న, రబ్నే బనాది అనే హిందీ సినిమాలో ఉన్నటువంటి నీతి ఏంట్రా? మాస్టారు, రబ్నే బనాది హిందీ సినిమా చూస్తే అందులో తెలిసే నీతే కదా. అవును, అదే చెప్పు. ఏంటంటే కష్టపడి పని చేస్తే పెళ్ళైన అమ్మాయిని కూడా వడగొట్టచ్చని అర్థమైంది సార్. ఒరే దరిద్రుడా, కూర్చో. థ్యాంక్ యూ జీతర్. వండర్ఫుల్ టాలెంట్ ఇది. సో ఆల్ ది బెస్ట్. ఇలాగే సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళిపోండి మీ నలుగురు. సో మీ గ్యాంగ్ ఒక పేరు కావాలి. ఇక్కడ ధనాధన్ గ్యాంగ్ వచ్చింది. మరి మీ సైడ్? ఫటాఫట్ గ్యాంగ్. ఫటాఫట్ అంటే చిన్నప్పుడు మా స్కూల్ బయట మీ వాళ్ళు నల్ల నల్ల గోళీలు ఇంతుండే పుల్ల పుల్లగా, అదేగా నాకు అర్థమైంది. పంచులతో చంపేస్తామండి ఫటాఫట్. పంచులతో చంపేసే ఫటాఫట్ గ్యాంగ్. అవును, మీ ఒక్కరిగా అనుకున్నాను, ఇలా కూడా ఉంది పిచ్చ. సో సరిపోయింది వాళ్ళ మా షోలో. ఇట్ సైడ్ ధనాధన్ గ్యాంగ్, ఇట్ సైడ్ ఫటాఫట్ గ్యాంగ్. మనం ఆడుతున్నాం ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా. సో రచ్చరంబోలాలో మీ గ్యాంగ్ నుంచి 2 వస్తారు. ఒకళ్ళు పాటలు వింటారు, ఒకళ్ళు చీటీ పైకి చదువుతారు. 120 seconds లో మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎన్ని ఎక్కువ ఆన్సర్లు బయటికి చెప్పగలిగితే అన్ని 100 points మీ గ్యాంగ్కి వెళ్తాయి. రైట్? సో
సో మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? నేనే లోకువ. ఏయ్ దా. ఓకే, సో మ్యూజిక్ స్టార్ట్ అవుద్ది, దాని తర్వాత క్లాక్ స్టార్ట్ అవుద్ది. అప్పుడు ఆవిడకి చీటీ తీసి నేను ఇస్తాను. రైట్, ఒకసారి శాంపుల్ కావాలి కదా. మ్యూజిక్ ఆన్. వేరే పాట పెట్టు. పాట బాలేదు, వేరేది పెట్టు. ఏంటి వినపడట్లే? పాట బాలేదు, వేరేది పెట్టు. పాట పాట బాలేదు, వేరేది పెట్టు. ప్యాంటా ఒక్కటే ఉంది. నీ మోకాళ్ళు నెత్తిలేదు, పాట బాలేదు. మోకాలా? సో 120 సెకండ్స్ ఉంది టైం మీకు. 120 సెకండ్స్ లో ఎన్ని ఆన్సర్ చేస్తే అది 100 పాయింట్స్ వస్తాయి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 అండ్ K for kick. K for kick. K for kick. లవ్ అఫేర్. K for kick. లవ్ అఫేర్. K for kick. లవ్ వ్యాలంటైన్. K for kick. వ్యాలంటైన్. K for kick. వ్యాలంటైన్. K for kick. K for kick. లవ్ వ్యాలంటైన్. K for kick. No. చెప్పులు. K for kick. నీ తగ్గ చెప్పు. K for kick. Yes. కుక్క తోక వంకర. కుక్క తోక వంకర. దొంగ కొడక కొడక. కుక్క తోక వంకర. దొంగ నా కొడక. కుక్క తోక వంకర. దొంగ నా కొడక. కొట్టదు కొట్టదు కొట్టదు. ఒకసారి తప్పి చెప్పండి, మళ్ళీ చెప్పకు. కుక్క తోక నీ చెంప వంకర. పగలొద్ది. వాళ్ళంతా తుల్లింత. ఒళ్ళంతా తుల్లింత. ఒళ్ళంతా తుల్లింత. పల్లి బఠానీ. పల్లి బఠానీ. పల్లి బఠానీ. రోస్ రోస్ పాప్. రోస్ట్ పాపడ్. జ్యోతిషం చెప్పే బాబా. రోస్ట్ పాపడ్. రోస్ట్ పాపడ్. జ్యోతిషం చెప్పే బాబా. రోస్ట్ పాపడ్. జ్యోతి బాబా. రోస్ట్ పాపడ్. నెక్స్ట్ రోస్ట్ పాపడ్. చెప్పోయా బాబాకి. రోస్ట్ పాపడ్. సామాజ వర్గమన. సామజ వరగమన. రామచారగమన. Yes. ఎయిర్పోర్ట్ లో సీన్. లిప్ పాకెట్. ఎయిర్పోర్ట్ లో సీన్. ఐబ్రోస్. ఎయిర్పోర్ట్ లో సీన్. ఐ పాకెట్. ఎయిర్పోర్ట్ లో సీన్. ఎమోజల్. ఎయిర్పోర్ట్ లో సీన్. నెక్స్ట్ ఐ పాకెట్. ఐ పాకెట్. ఐ పాకెట్ ఎక్కడ ఉందా? చెన్ 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 చెన్. ఎయిర్పోర్ట్ లో సీన్. చెప్పుతో కొడతా. Yes, exactly. కోటిలో లాటి. కోటిలో లాటి. కోటిలో లాటి. దొంగ నా కొడక. కోటిలో లాటి. ఫిలింకి వెళ్దామా. కోటిలో లాటి. ఫిలింకి వెళ్దాం. కోటిలో లాటి. బయటికి వెళ్దాం. కోటిలో లాటి. పారిపోదాం. కోటిలో లాటి. విడదీయమ్మా. లోపల రాత్రి. కోటి. కోటిలో లాటి. కోటి అని ఆగు, ఆయన చెప్పండి. బయటికి కోటి. వెళ్దాం. కోటి. ఇప్పటి వరకు మా కిక్ షోలో ఈ రౌండ్ చాలా ప్రశాంతంగా సాగింది. అదేంటో ఇవాళే కొత్తగా ఈవిడ వాయిసే అదో రకంగా ఉందంటే, ఈయనది కంకర రాళ్ళు పాత నూనె డబ్బాలు వేసి తార్ రోడ్డు మీద గీకినట్టు వస్తుంది ఆ సౌండ్. భలే వస్తుంది భయ. అసలు లాస్ట్ ది కోటిలో లాటి. కోటికి తెలీదా? ఎయిర్పోర్ట్ లో సీన్. రోస్ట్ పాపడ్. దీనికే తిట్టే అందరు. తినలేని నన్ను అడిగితే నాకేం తెలుస్తాయి. K for kick ఫస్ట్ ది. అండ్ ఇంకోటి నువ్వు మిస్ అయినది కుక్క తోక వంకర. మనది వంకర కాబట్టి చెప్పలే. ఏమో భయ్యా, ఎవరిది వాళ్ళకే తెలియాలి. సామజ వర్గమన రైట్ ఆన్సర్. పల్లి బఠానీ రైట్ ఆన్సర్. పనికొచ్చేవని కరెక్ట్ చెప్పు. ఒళ్ళంతా తుళ్ళింత కరెక్ట్ ఆన్సర్. 300 పాయింట్స్. ఇంత బాగా ఆడారు కాబట్టి మనకి 300 వచ్చాయి కాబట్టి అవతల టీం ఛాలెంజ్ కూడా మనం తెలుసుకుందాం. వాళ్ళకి ఎంత వస్తాయి అనుకుంటారు? మీరేమంటారు? మీకు ఎంత వస్తుంది? 500. 500 వస్తే మీరు ఏ పనిష్మెంట్ ఇస్తే వాళ్ళు చేస్తారు. ఓకే. 500 రాకపోతే వాళ్ళు ఏ పనిష్మెంట్ ఇస్తే మీరు వచ్చేయాలి. రండి పొజిషన్స్, కమాన్. సో ధనాదానికి 300 పాయింట్స్ వచ్చాయి. వెల్ ప్లేడ్. సో ఫటాఫట్ 500 మన టార్గెట్ ఇచ్చారు వాళ్ళు. సో మీ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తున్నారు? వినేవాళ్ళు అక్కడ, చెప్పేవాళ్ళు ఇక్కడ. సో 120 సెకండ్స్. ఇందాక వాళ్ళు ఆడారు, మీకు రూల్స్ అన్ని తెలుసు. రైట్, వాళ్ళు చేసిన తప్పులు మీరు చేయకండి, లేకపోతే స్కోర్ రాదు. వాళ్ళకి ఈజీగా 1000 వచ్చేది, వాళ్ళు 300 దగ్గర ఆగిపోయారు. ఏం లేదు. మ్యూజిక్ ఆన్. ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు అర్థం అవుద్ది. నీకు కొంచెం పిచ్చుంది, నీకు కొంచెం పిచ్చుంది. సో యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 అండ్ గో. ప్రదీప్ నాటీ బాయ్. ప్రదీప్ నాటీ బాయ్. గట్టిగా. ప్రదీప్ నాటీ బాయ్. పెళ్లి చూపులా. ప్రదీప్ నాటీ బాయ్. లేచిపోయావా. ప్రదీప్ నాటీ బాయ్. గట్టిగా ఇంకా వేరేది వేరేది వేరేది. గట్టిగారు. ప్రదీప్ నాటీ బాయ్.
ప్రదీప్ నాటీ బాయ్. పెళ్లి పారిపోదాం. ప్రదీప్ జంబలకడి పంబ. జంబలకడి పంబ. గట్టిగా. జంబలకడి పంబ. సామాన్య వర్గమన. జంబలకడి పంబ. సరిగమ పదరి. జంబలకడి పంబ. సాగరమప. జంబలకడి పంబ. గట్టిగా టైం గట్టి వేరే. జంబలకడి పంబ. సరిగమ పదరి. జంబలకడి పంబ. బ్లాక్ మనీ. వేరే ఆన్సర్ చెప్పు. గట్టిగా. బ్లాక్ మనీ. బ్లాక్ మనీ. వినబడట్లా. బ్లాక్ మనీ. బ్లాక్ మనీ. బ్లాక్ మనీ. మాక్సిమం. బ్లాక్ మనీ. విడిది అమ్మా. బ్లాక్ అని విడిది. బ్లాక్. బ్లాక్. తాగుదామా. బ్లాక్. నీ నోరు పడిపోను. నీ నోరు పడిపోను. ఆకాశం. నీ నోరు పడిపోను. పెళ్లి చేసుకుందామా. పెళ్లి చేసుకుందామా. నీ నోరు పడిపోను. పాము. నీ నోరు పడిపోను. నయనతార నవ్వింది. నయనతార నవ్వింది. ధ్యాస చేద్దాం. నయనతార నవ్వింది. పడుకుందాం. నయనతార నవ్వింది. ఆకాశంలో చంద్రుడు. నయనతార నవ్వింది. ఇద్దరం కలిసి పోదామా. నయనతార నవ్వింది. మెట్టల సవ్వడి. చుక్కల్లో చంద్రుడు. మెట్టెల సవ్వడి. బిస్కెట్లు తింటావా. మెట్టెల సవ్వడి. ఓ అక్కడికి వెళ్దామా. కోతికి పెళ్లి. కోతికి పెళ్లి. కోతికి. విడది. కోతి. కోతికి. కోతి. కోతి. ఒకటి. కోతి. ఓల్డ్ సిటీ. కోతికి. హైదరాబాద్. కోతి. గోదావరి. వెరీ గుడ్. చాలా బాగా ఆడారు. ఇంత బాగా ఆడతారు నేను అస్సలు అనుకోలే. ఎందుకంటే వాళ్ళు ఆడుతున్నంత సేపు మీరు నవ్వుతున్నారంటే వావ్ వీళ్ళు బాగా ప్రిపేర్ వచ్చారు అనుకుంటాను. ఎలా ఆడకూడదో వీళ్ళు చూపించారు, ఎలా ఆడాలో వీళ్ళు చూపించారు. సో వెరీ వెల్ డన్. 0 పాయింట్స్. సో ఇప్పుడు మీరు 500 ఛాలెంజ్ చేశారు ఈజీగా వస్తాయని. ఆయన అయితే 1000 అన్నాడు. నాకేం తెలుసు ఒకటి కౌంట్ ఉండదు అందులో అందిస్తున్నాలని. సో 500 ఛాలెంజ్ చేశారు, వాళ్ళు ఓడిపోయారు. సో మీరు టాస్క్ ఏదైనా ఇవ్వచ్చు, పనిష్మెంట్ ఇవ్వచ్చు. గుంజులు లేపిద్దాం. యా. ఈచ్ టేబుల్ 10. ఓకే. సో ఒక్కొక్కళ్ళు 10 గుంజీల పనిష్మెంట్ ఇచ్చారు. మీరు రెడీ? మీరు కౌంట్ చేయాలి. వాళ్ళు పుషప్స్ కౌంట్ చేయాలి. లెట్స్ గో. కమ్ ఆన్. 1 2 వీళ్ళు పాపం నిజాయితీగా ఇది చేశారు కాబట్టి వీళ్ళ మిగిలిన 5 కూడా కలిపి వీళ్ళే చేస్తారు. అండ్ వెరీ వెల్ ప్లేడ్. ఇట్ సైడ్ 0 అండ్ ఇట్ సైడ్ 300. సెకండ్ రౌండ్ చాలా సింపుల్, చాలా ఈజీగా. మీరు ఎవ్వరు కష్టపడక్కర్లే, కానీ మీ టీం నుంచి ఒక అమ్మాయి కష్టపడుతుంది. మీకు స్కోర్ తీసుకురావడం కోసం ఆవిడ సాయశక్తిలా ప్రయత్నిస్తుంది. సో మీ గ్యాంగ్ నుంచి ఎవరు వీరనారి వస్తారో, అండ్ ఇట్ సైడ్ నుంచి ఏ వీరనారి వస్తారు? రాణి రుద్రమాదేవి. వీళ్ళిద్దరూ బెలూన్ మీద ఈ స్పాట్ మీద కూర్చుని ఉండగా ఈ స్క్రీన్ మీద ఒక వీడియో ప్లే చేస్తాను. వీడియో అయిపోయాక నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగి గో అంటాను. గో అన్న తర్వాత డయాగ్నల్ గా, ఐమూలగా, క్రాస్ గా వెళ్ళి ఆ డైమండ్ తీసుకొచ్చి నా దగ్గర రావాలి. నా చేతిలో ఎవరు ఫస్ట్ డైమండ్ పెడతారో వాళ్ళ ఆన్సర్ చెప్పొచ్చు. ఆ ఆన్సర్ చెప్పిన తర్వాత రైట్ ఆన్సర్ అయితే 200, రాంగ్ ఆన్సర్ అయితే -. రెడీ? ఓకే. సో రెడీయా? కిక్ లో సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. హే ఓల్డ్ మ్యాన్, ఇక్కడ రాజన్న హాస్టల్ ఎక్కడో తెలుసు? రే 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 రే, రాజన్న హాస్టల్ ఎక్కడో తెలుసా? తెలుసు. రే రే చెప్పాలి రే. నేను చెప్పను బా. ఇదిగో మాస్టర్, హాస్టల్ ఎక్కడో తెలుసా? మిలిటరీ రాజన్న హాస్టల్ ఎక్కడో తెలుసా? ట్రాక్టర్ గాడు వస్తున్నప్పుడు రోడ్డు మీద నిలబడకూడదన్న విషయం నీకు తెలుసా? ఏ ఆడవన పెద్ద కోప. రోడ్డు మధ్యలో మీటింగ్ లీడర్ ఎదవల్లారా? తెలిసిందా? తడిసింది.
ఇదే మిలిటరీ రాజన హాస్టల్. ఓ ఇదా? నువ్వు డబ్బులు ఇస్తే వెళ్తాను. మిలిటరీ రాజన్న హాస్టల్ భూత్ బంగ్లాలో ఉంది. చెత్తేస్తావేట్రా చెత్తదవా? నువ్వే చెత్తదవి పోరా. అమ్మ చెత్త నాకు. మీరు చూసిన ఈ వీడియోలో నాని దగ్గర ఎన్ని బ్యాగులు ఉన్నాయి? గో గెంతాలి గెంతాలి గెంతాలి. వెళ్ళేటప్పుడు చాలా వేరే ఒరంగుటాన్ కోతిలాగా వెళ్ళావు. పర్లేదు, ప్రాబ్లం లేదు. ఆన్సర్ ప్లీజ్. 3. ఇంత కష్టపడి వెళ్ళి ఇంత రేసు వెళ్ళొచ్చి కరెక్ట్ ఆన్సర్ చెప్పచ్చు. కరెక్ట్. ఇంకొకసారి 5 seconds. ఫైనల్ 3. Sure. I can't help it. Yes. Congratulations. Yes, right answer. బొమ్మ పడుద్దిలో సెకండ్ వీడియో. హియర్ వి గో. ఐఎమ్ డాక్టర్ రజనీ 2 ఇంటెలిజెంట్. ఇంతకు ఎటువంటి పిచ్చోడు కావాలి మీకు? మీకు డబ్బు పిచ్చోడు కావాలా? సినిమా పిచ్చోడు కావాలా? అమ్మాయిలు పిచ్చోడు కావాలా? అమ్మాయిలు భయపెట్టి పిచ్చోడు కావాలి. సిల్లీ కొండ. బాడీ రెడీ? బాడీ రెడీ రా. డోంట్ ఎగ్జైట్ మ్యామ్. కాకపోతే వాడితో చిన్న రిస్క్ ఉంది. మీకేం కాదు డాక్టర్. రిస్క్ నాకు కాదు రాకుండా నీకు. వాడు అమ్మాయిల్ని చూడగానే రాక్షసుల్లా తయారవుతాడు. వాడిని కంట్రోల్ చేయడం మీ తరం, మీ తాత తరం, మీ అవ్వ జోజోబా వాళ్ళ అవ్వ వల్ల కూడా కాదు. దీనికి మీరు సిద్ధమేనా డాక్టర్? ఆడే కావాలి డాక్టర్. ఐ లవ్ యూ బాడీ రెడీ. కమాన్. చాలా క్లిష్టమైన ప్రశ్న అడగబోతున్నాను ఈసారి, ఎందుకంటే ఇది సెకండ్ క్వశ్చన్ కాబట్టి. రైట్. సప్తగిరి చెప్పిన పిచ్చోళ్ళ వెరైటీ ఎన్ని? గో. గెంతాలి. ఉదర్ మత్ పూచ్, ఇదర్ పూచ్. ఆన్సర్ రైట్ ఆన్సర్. 200 points. మీకు డబ్బు పిచ్చోడు కావాలా? సినిమా పిచ్చోడు కావాలా? అమ్మాయిలు పిచ్చోడు కావాలా? అండ్ ఇట్స్ 200 points వచ్చాయి. కానీ ధనాధన్ లీడింగ్ లో ఉన్నారు. 500 points. 2 అయిపోయాయి, ఇంకో 2 ఉన్నాయమ్మా. బాగా ప్రాక్టీస్ అయింది. మీరే ఆడతారా, ఎక్స్చేంజ్ చేసుకుంటారా? ఆడేస్తారా? వెరీ గుడ్. ఇదర్ ఇవి కూడా వచ్చినట్టుంది. బొమ్మ పడుద్దిలో థర్డ్ వీడియో. మైక్లెస్ జాక్సన్. వెరీ గుడ్. మా కాలేజీని పావనం చేయండి. పావనం అయింది. యువర్ నేమ్ ప్లీజ్? ఏకలింగం. ఓ వైస్ ప్రిన్సిపాల్ అని తెలుగు లెక్చరర్ ఆఫ్ దిస్ కాలేజ్. నైస్ టు మీట్ యు మిస్టర్ ఏకలింగం. షీస్ మై అసిస్టెంట్ రంగీలా. అండ్ అనదర్ అసిస్టెంట్ మిస్టర్ రితిక్ రోషన్. ఓకే ఓకే రండి. యా ఫాలో మీ. ఓకే. మీరు చూసిన ఈ వీడియోలో అలీ గారి అసిస్టెంట్ పేర్లేంటి? గో. ఎవరు తప్పు చెప్పినా పాస్ ఇచ్చినా మనకి పాయింట్లు వస్తాయి. కమా తొందరగా రా రా. అది అంతే అయిపోయింది. ఆన్సర్ ప్లీజ్. హృతిక్ రోషన్. లీలా. సో ఈవిడ హృతిక్ రోషన్ అండ్ లీలా అంటున్నారు, అలీ గారి అసిస్టెంట్లు. ఒకసారి ఆ క్లిప్ చూద్దాం. షీస్ మై అసిస్టెంట్ రంగీలా. అండ్ అనదర్ అసిస్టెంట్ మిస్టర్ రితిక్ రోషన్. ఓకే ఓకే కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. -100. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. ధనాధన్ కంగ్రాచులేషన్స్. -100 అవ్వడంతో మీ స్కోర్ అయింది 400. ఫటాఫట్ 200 points. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో ఉంది కాబట్టి మీ బదులు మీ టీం నుంచి ఎవరైనా రావచ్చు. మీ బదులు మీ టీం నుంచి ఎవరైనా యాక్చువల్లీ టైటానిక్ జురాసిక్ పార్క్ యూ జంప్ గో డైమండ్ గెట్ ఐ టేక్ ఆన్సర్ 200. This is Godzilla of English. వారిని పెద్ద ఆనందం. ఓకే, బొమ్మ పడుద్దిలో లాస్ట్ వీడియో. స్వామి వినాయక, గణేశ,
పార్వతీపుత్ర కుమారస్వామి బ్రదరా ఏట్రా రాత్రి తాగిన దిగలేదా ఆంజనేయ స్వామి గుడికి వచ్చి వినాయకుడిని మొక్కుతున్నావు ఓరి నా పిచ్చిన బుచ్చి ఈ సునామీ సుబ్బుకు ఏమీ తెలియదు అనుకున్నావా? ఆయనకు ఈయనకు ఏమీ తెడలేదురా. ఈ అవతరంలో ఈయనకు వెనక తోకుంటే ఆ అవతరంలో ఆయనకు ముందు తొండ ఉంది, అంతే తేడా. మూసుకొని మొక్కో స్వామి వినాయక్ ఆంజనేయ. నేను ఎక్కువగా ఏమీ కోరుకోను. పూటకో క్వార్టరు, నంచుకోవడానికి 2 ఆవకాయ ముక్కలు, అంతే చాలు స్వామి, అంతే. ఓకే, మీరు చూసిన ఈ అద్భుత దృశ్య కావ్యములందు నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతుంటుంది. ప్రశ్న వినినచో మీరు కోతి లెక్క గెంతుకుంటూ వెళ్ళి ఆ వజ్రము తెచ్చి నాకు ఇచ్చిము. ఓకే, మలయాళం సినిమా ఉర్దూ సబ్ టైటిల్స్ లో చూసినట్టు ఆవిడ. ఓకే, ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియోలో వేణుమాధవ్ గారు దేవుణ్ణి ఏం కోరుకున్నారు? గో. ఇటు కాదు మా ఇటు. ఆవిడ జంప్ చేయట్లేదు, పరిగెత్తున్నా. ఆన్సర్ ఏంటమ్మా? He was having 2 wishes. తెలుగులో చెప్తేనే ఆన్సర్ తీసుకుంటాం, మాకు ఇంగ్లీష్ రాదు. కోరికలు. నాకు ఇంగ్లీష్ రాదు. నాకొచ్చు. చెప్పు అయితే తెలుగులో. మొదటి కోరిక బీరు. వెరీ గుడ్. రెండో కోరిక నుంచుకొని తినడానికి 2 అంటే సంథింగ్ డిప్పింగ్ అండ్ ఈటింగ్. సంథింగ్ డిప్పింగ్ అండ్ ఈటింగ్. మిరపకాయ ముక్కలు. మిరపకాయ ముక్కలు. ఆన్సర్ ప్లీజ్. క్వార్టర్ అండ్ క్వార్టర్ ఏంటి? విస్కీయా, బ్రాండీయా, రమ్మా, జిన్నా, వోడ్కా? బియర్. ఓకే, క్వార్టర్ బియర్ కూడా అమ్ముతున్నారు ఈ మధ్యన. ఓకే, నెక్స్ట్ వన్. ఆవకాయ, నంచుకోవడానికి ఆవకాయ. నంచుకోవడానికి ఆవకాయ, క్వార్టర్ బియర్. సరే, ఎగ్జాక్ట్లీ అలా ఉందో లేదో చూద్దాం. ఆంజనేయ, నేను ఎక్కువగా ఏమీ కోరుకోను. పూటకో క్వార్టరు, నంచుకోవడానికి 2 ఆవకాయ ముక్కలు, అంతే చాలు స్వామి. మీరు చెప్పింది బియరు, దట్ పికిల్ డిప్పింగ్ మిరపకాయ చెప్పారు కదా. క్వార్టర్ ఇటు సైడ్ వాడారు, ఇటు సైడ్ వాడలేదు. కాబట్టి మీరు ఏ టీము? ఈ టీం. అయితే 200 పాయింట్స్. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఆ కిక్ చరిత్రలో మొట్టమొదటిసారిగా 2వ రౌండ్ లో కొన్ని వింతలు జరిగాయి. ఆవకాయని మరో భాషలో ఇనప ముక్కలు అంటారన్న విషయం శ్రీ తెలుగు పండిత్ రేష్మా గారు చెప్పారు, మా తెలుగు టీచర్ ఆవిడ. ఇనుప ముక్కలు, డిప్పింగ్ అండ్ ఈటింగ్, డిప్పింగ్ అండ్ ఈటింగ్. అరే బాగుంటుంది, ట్రై చేయండి రా. మందులోకి ఇనప ముక్కలంట. మీరు కూడా చాలా బాగా చెప్పారు, క్వార్టర్ బియర్. ఇది చాలా అద్భుతంగా కుదిరింది. వెరీ వెల్ డన్. 2 రౌండ్స్ అయ్యేటప్పటికి ధనాధన్ విత్ 400 అండ్ ఫటాఫట్ విత్ 400. మీకు సిచ్యువేషన్ ఇస్తాం, ఆ సిచ్యువేషన్ తగ్గట్టు మీరు యాక్ట్ చేసి పర్ఫార్మెన్స్ ఇచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే నన్ను, ఇక వీళ్ళని, వాళ్ళని, మీకు పాయింట్లు వస్తాయి. సో ఈ రౌండ్ లో మీరు ఎవరెవరైతే గెటప్ వేసుకోదలుచున్నారో ఇటు వెళ్ళండి, ఇటు సైడ్ గెటప్ ఉన్న వాళ్ళు ఇటు సైడ్ వెళ్ళండి. రైట్? ఓకే, 3rd రౌండ్ జంబలగడి పంబ. సో మన ధనాధన్ గ్యాంగ్ నుంచి ఇద్దరు రెడీ అవడానికి వెళ్ళారు కదా, వాళ్ళు వస్తే మన సిచ్యువేషన్ చెప్దాం. రైట్? లెట్స్ వెల్కమ్ దెమ్. గెటప్ వేసుకున్న ఆయనే భయపడలేదు, మీరెందుకు భయపడుతున్నారు అలాగా? సో మీరు ఇప్పుడు ఒక ఎయిర్లైన్స్ లో ఉన్నారు, అది కిక్ ఎయిర్లైన్స్ అన్నమాట. ఆ కిక్ ఎయిర్లైన్స్ వారి కష్టాలు ఏంటో మాకు మీరు చెప్పాలి. అక్కడ ఏం జరుగుతుందని మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. రైట్? వెరీ గుడ్. డ్రెస్ మీదేనా? ఆల్ ది బెస్ట్.
go. Okay, move it. Okay, slowly, slowly. వెల్కమ్ టు కిక్ ఎయిర్వేస్. మీరు వెళ్తున్నారు అమీర్పేట నుంచి మలేషియా వెళ్ళాల్సిన ఫ్లైట్. మరి కొద్ది నిమిషాల్లో 1 నెంబర్ ప్లాట్ఫామ్ పై వచ్చి Is this flight going to Malaysia? మళ్ళా చెప్పు. ఈ ఫ్లైట్ మలేషియా వెళ్తుందా? ఇప్పటిదాకా ఏమైంది అట్లా మాట్లాడినావు? మరి ఈ పోస్ట్ వచ్చావంటే ఇంతైనా ఇంగ్లీష్ వచ్చేమో అనుకున్నా. వాట్ డస్ ఐ నో దట్ యు డోంట్ హావ్ ఈవెన్ సింపుల్ కామన్ సెన్స్. ఇది మళ్ళా చెప్పాలి. నేను మాట్లాడే స్కిట్ అయిపోతది. మీ ఎయిర్లైన్స్ లో నేను టికెట్ బుక్ చేశాను. కొద్దిగా డీటెయిల్స్ చూసి ఇవ్వరా? ఏది చూపి నీ టికెట్. Why did you throw that? అది బ్లాక్ టికెట్. What black? My manager have booked that in your airline. మళ్ళా చెప్పాలి. మీ ఎయిర్లైన్స్ లో బుక్ చేశానండి. అది బ్లాక్ టికెట్ అండి. బ్లాక్ అంటే ఏంటండి? నలుపు. మరి తెలుపు టికెట్ కూడా ఉంటుందా? పైసలు ఇస్తే ఏమన్నా ఇచ్చాను కదా. అది బ్లాక్ అండి. దానికి పైసలు ఇచ్చాను కదా. మీరు కిందికే పోవాల్సి వస్తుంది. నాకు షూట్ ఉందండి, లేట్ అవుతుంది. మాట్లాడకుండా పైసలు ఇచ్చి స్కిట్ అయిపోకూడదు. నేను ఇచ్చాను కదండి. పైసలు ఇస్తావా ఇలా కొట్టాలా? This is enough for you. 3000 ఉన్నాయి. 3500. 200 is more than enough for you. Anyhow, I need to go to shoot. You know my Kadpa show. Kadpa. Yeah. నువ్వేనా అది? నా మొగుడు నీ Idiot, just give me the seat and leave from here. Don't you irritate me. వెనకాల కూర్చోపోయే Whatever. గోంగూర తోటకాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. గోంగూర తోటకాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ. నీకు వెన్న ముద్దలిచ్చకొట్ట వెంకటేశ. కోరుకున్న దూరకన్న గోరు ముద్దర పుడమ్మో. బిడ్డ జరంత గంపదింపరాదే. ఎవడే నీకు బిడ్డ? అయ్యో మా ఇంటి పక్కన సరోజ లెక్కున్నావు అట్లాంటిని. నీ ఇంటి పక్కన సరోజ ఉంటది, నా లెక్క కాదు. అయ్యో తీసినావు తీ, కానీ ఫస్ట్ తీ రాదే. ఫోన్లో ఏడుస్తున్నావు తీసిన బొంగ ముఖంలో. ఏమా నేను ముసల్దానా మొత్తం ఖరాబ్ చేసి కాదు. అయ్యా ఉల్లిగడ్డలు ఎంత రేటు? ఉల్లిగడ్డలా చెప్పవా? 400 అయ్యా మలేషియాలో పోయి అమ్ముకుందాం అనుకుంటున్నా. బిడ్డ ఒక టికెట్ రాదే. బయట కొనలే. ఇది ఎయిర్ బస్ అనుకున్నావా ఎర్ర బస్ అనుకున్నావా? నీ ముఖంలా చెప్పు ఎట్టా. ఇది ఎయిర్ బస్సే తల్లి. అరే ఆ ఒక్క తీసే రాదయ్యా. ఏమన్నా ఇస్తే పోనీ దగ్గర తీసుకున్నావు సరిపోదు. పోరే నువ్వు ముసల్దాన్ని తక్కువ తీసుకుంటా. మగ పిల్లోడికి ఆడపిల్ల వేసినావు. నీ వేషాలు కాదురయ్యా. మరి వేయాల్సి వస్తది. వేసినావు తీ. ఇప్పుడు నువ్వు నాకు టికెట్ ఇస్తావా? ఆడ పోయి టైం అవుతున్నది. మళ్ళా ప్రదీప్ తిడతాడు. పోయి నేను ఖర్చు వేయాలి. అలా మళ్ళీ ఎవడన్నా కూర్చుంటా. మళ్ళీ వండుకోవే ఖర్చు అయిపో. తీ బిడ్డ మస్తు ఎన్నిసార్లు తీస్తావే? రాదే. ఇప్పుడు టికెట్ ఇచ్చినట్టే కదా. ఇచ్చినట్టే చెప్పినట్టే. ఆడ కూర్చోవాలా? వెనకాల మూలకు కూర్చొని ఏడన్నా కూర్చోపో. అది 3000 తీసుకున్నావు కదా. ఇప్పుడు మన స్టార్ట్ అవబోతుంది. మళ్ళీ ఏం డౌట్ వచ్చానే? ముసల్దాన సప్పుడు లెక్క కూర్చోరా. అదే అయ్యో నువ్వే నడతావు. దిగుతావా ఎక్కుతావా? మస్తు కోపం మీద ముసల్దాన్ని చల్లగా ఉన్నావు అనుకున్నా. మొగడే మన కొట్టిండా? నీకు మొగుడు లేడు కానీ ఎప్పుడో చంపుతుంది. అట్లనే ఉన్నావు. నీ ముఖం చూస్తే అర్థమైంది నీది. ఓకే స్టార్ట్ అవుతుంది ఫ్లైట్. ఏమన్నా నమ్మి పెట్టాలన్నా కూరగాయలు? లేదు బిడ్డ సీట్ బెల్ట్ ఇస్తారట. సీట్ బెల్టా? ముందే సాయం పెట్టా అక్కడ. నేను చెప్తా కదా ఎందుకు దండ చేసుకొని. 3000 తీసుకున్నావు. మళ్ళా 30 కిలో అల్లు ఉల్లిగడ్డ కూడా వస్తుంది మీద బొంద మీద పెట్టుకో. అల్లియో చాయ్ చాయ్ గరం చాయ్. కాఫీ ప్లీజ్. వచ్చింది బిడ్డ. కాఫీ ఇవ్వు. కాఫీ 300. ఇప్పుడే ఇచ్చాను కదరా 200 రూపీస్. అది టికెటే అమ్మా. మేము బతుకొద్దాయే. నువ్వే టికెట్ అమ్ముతున్నావు, నువ్వే నడుపుతున్నావు. ఈ ఫ్లైట్ అంతా మొత్తం ఓనరేనా నువ్వు? నువ్వే కూర్చో రాదు. ఏంది నీకు డైలాగ్ లేదు కదా దీంట్లో?
పైసలు ఎత్తి దాగు టైం అవుతున్నది 10 రూపీస్ చిన్న నీ రోడ్ల మీద దాగే ముఖం ఎందుకు ఎక్కినావు ఫ్లైట్ శనగలు 50 తీసుకో శనగలా గుడాలు ఇస్తా కళ్ళు దాగు పక్కన కూర్చొని దొరుకుతుందా బిడ్డ నీ ముఖం చూస్తేనే అర్థమైంది బుంగమూతి దానా పండు కోతోలే లెక్కున్నావు ఇంకెన్ని రోజులు బతుకుతావే ఓ ఫ్లైట్ మునిగిపోతుంది మునిగిపోతుంది బాయ్ మునిగిపోతుందా మునిగిపోతుంది పడిపోతుంది నీ ఇప్పటిదాకా ఇంగ్లీష్ మాట్లాడినా కదా ఇప్పుడు తెలుగు వచ్చిందా పారాషూట్ 5 రూపాయలు 50 రూపాయలు నాకు బిడ్డ పారాషూట్ ఆయిల్ ఇస్తావేంటి పారాషూట్ అడిగినావు పారాషూట్ ఇచ్చిన పేరు లేదా చదువుకో నీ చదువుకున్న దాని లెక్కున్నావు అదే ఉంది జుట్టు పెట్టుకుని వేసుకో ఎంతో మంది ఎయిర్లైన్స్ కి ఎయిర్ హోస్టెస్ తెలియక ఇంత మనది కదా షామీర్పేట నుంచి కరెక్ట్ ఉంది చూడిదారు దాని మీద మీసం కరెక్ట్ సరిపోయింది వెరీ గుడ్ తేది సూపర్ సో ధనాధన్ గ్యాంగ్ సూపర్ గా చేశారు మరి ఫటాఫట్ పరిస్థితి ఏంటో తెలుసుకున్నాం లెట్స్ వెల్కమ్ గుండె జల్లు మన్నదు కట్టు తప్పుతున్నదో గుట్టి చప్పుడైనదో తట్టుకో తడే తమాషా ఇచ్చుకోవడే మజాగా చాలా బాగా కుదిరింది డ్రెస్ సెట్ అయింది కాబట్టి లేకపోతే ప్రాబ్లం ఏదన్నమాట వెరీ గుడ్ సిగ్గుపడదు ప్లీజ్ సో నీకు డామినేటింగ్ మొగుడున్నాడు సో మొగుడు బాగా డామినేట్ చేస్తూ ఉంటాడు ఆయన ఈయనే కొంచెం ఆల్రెడీ క్యారెక్టర్ లోకి వెళ్ళిపోయినట్టున్నాడు సీరియస్ గా ఉన్నాడు ఓకే ఆల్ ది బెస్ట్ అక్కడ నేను ఉంచుకున్న నా పిల్లని చూస్తా అరే రేటింగ్ లో తీసేయండి రా ఏవండి ఏంటి నేను ఒకటి అడగాలనుకుంటున్నా అండి ఏంటి అబ్బా ఒకటి అడగాలనుకుంటున్నా అండి అది ఏంటంటే డబ్బులు తప్పేమన్నాడు ప్రదీప్ గారు దీన్ని పెళ్లి చేసుకున్న నుంచి నా సగం జీవితం మొత్తం సంకనాకిపోయింది ప్రతిరోజు షాపింగ్ల కానీ మేకప్ ల కానీ దానికని దీనికని నా ఏటీఎం కార్డు లో ఉన్న డబ్బులన్నీ గోకెచ్చింది లాస్ట్ కు మొన్నటికి మొన్న డబ్బులు లేకపోతే ఆధార్ కార్డు రేషన్ కార్డు చివరికి మొబైల్లో ఉన్న మెమోరీ కార్డు కూడా అమ్ముకుంటాను దీని అమ్మ గడుపు మాడ డార్లింగ్ చూసి విన్నా వాడు ఏమంటున్నాడు డార్లింగ్ వాడు చినిపోయిన బట్టలు చినిపోయిన చీరలు కొనిచ్చి ఏదో పెద్ద షాపింగ్ మాల్ మొత్తం కొనిచ్చాను ఫీల్ అవుతున్నాడు అదే వాడి పనులు నిన్ను చేసుకుని నేను హ్యాపీగా నా జీవితంతో ఉండేవాడిని ఆ పక్క నుండి ప్రదీప్ నువ్వు గోక్తావా లేదండి నాకు ప్రత్యక్ష దైవం అండి అంటే ప్రదీప్ పరోక్ష దైవం అన్నమాట దీనికి నీ అలా అంటలేండి నేను అలా అంటలే అసలు ఏ ఉద్దేశంతో అన్నావు ఇప్పుడు చెప్పి నాకు మ్యాటర్ ఏంటో చెప్పు నేను మాపు చెప్పు ఎప్పుడు అంతే రేపు నా బర్త్డే కదా నాకు ఒక చైన్ కొని ఇవ్వవా స్కూటర్ చైనా సైకిల్ చైనా అది ఏంటి బా అలా కాదు ఇప్పుడు చూడు ఇంత అంటే ఎప్పుడు బా నువ్వు ఎందుకు పక్కింటి సుబ్బారావు చూసి నేర్చుకోవాలి వాడి పిల్లని నేను ఎత్తుకెళ్ళాలా అది కాదా వాని పిల్లని ఎప్పుడు బండి మీద షికార్లకు పార్లకు తీసుకుపోదా నువ్వు ఉన్నావు ఎందుకు దండగా కరెక్టేనే నేను కూడా చాలా సార్లు అనుకున్నాను గానీ దానికి సుబ్బారావు పర్మిషన్ కావాలి కానీ నువ్వు సెల్ ఫోన్ అయితే నేను దాంట్లో సిమ్ కార్డ్ కావాలి మరి నువ్వేమంటావా ఏది ఇంకోసారి క్లారిటీగా చెప్పి సెల్ ఫోన్ అయితే నేను దాంట్లో సిమ్ కార్డ్ బావా ఇంకా నయమే నువ్వు కంప్యూటర్ అయితే నన్ను వైరస్ అనలేదు నా దగ్గర యాంటీవైరస్ ఉంది కదా అంకుల్ వైరస్ ఉంది కదా నేను ఒక విషయం చెప్పాలి బాగా నీకు చెప్పు కొట్టద్దు కొట్టను తిట్టొద్దు చెప్పే నేను నెల తప్పిన బావా పిచ్చిదానా నేను డిగ్రీ 3 సార్లు తప్పాను నేను అది కాదు బావా నేను నువ్వు తల్లి కాబట్టి ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే వీధుల్లో మనలాంటి జంటలేదే ఓ మై డార్లింగ్ ఇంత గుడ్ న్యూస్ చెప్తే నేను నిన్ను ఎందుకు కొడతాను ఎందుకు తిడతానే అదేంటి బావ మరి మా అమ్మ ఇంటర్ ఫస్ట్ మా మమ్మీకి నెల తప్పినని చెప్తే నేను చెప్పు తీసుకుంటే బా పెళ్లికి ముందు నువ్వు స్కిట్ లో బా మా కాలేజ్ స్కిట్ లో బా స్కిట్ లో చేసావా నేను ఇంకేం మాదిరిపోయి చచ్చాను అవునే ఇందాక నుండి చాలా టెన్షన్ పడుతున్నావు ఏంటి నిన్న నైట్ మన ఇంటికి ప్రదీప్ బావ వచ్చాడు కదా నేను ఏ టైంలో వచ్చాడా నువ్వు బాత్రూమ్ లో బావా ఓకే అయితే నేను ప్రదీప్ బావకు నిమ్మకాయ షర్బత్ ఇద్దామంటే ఇంట్లో నిమ్మకాయలే పోయిన బావా పిచ్చిదానా
నిమ్మకాయ షర్బత్లు చేయడానికి నిమ్మకాయలు లేవంటున్నావు, దానికి ఎందుకు ఎంత టెన్షన్ పడడం? అన్ని నువ్వు తాగేసావు కదా. ఏం లేదే, మార్కెట్ లో కొత్తగా వచ్చిన వింబార్ లో 100 నిమ్మకాయల శక్తి ఉంది. సగం ముక్క తీసి నీళ్ళలో కలిపించే ప్రతిభే కాదు, టోటల్ కిక్ గ్యాంగ్ తాగేస్తా. ఈ ఐడియా నాకు ఎందుకు గుర్తురాలేదా? నీ ఎయిర్టెల్ సిమ్ ఐడియా ఎట్లా వస్తుంది? నువ్వు ఎప్పుడు ఇంతవా నా కోరిక మేరకు అప్పుడు నా లవ్ చేస్తున్నప్పుడు ఒక లెటర్ రాసా కవిత్వము, ఆ కవిత్వం ఒక్కసారి చెప్పా. ఇన్నాళ్ళకు దీని మీద రివెంజ్ తీర్చుకునే ప్రతీకారం వచ్చింది నాకు. ఇప్పుడు ఆ కవిత్వం చెప్తాను విను. ఓ ప్రియా, అసలు ఎందుకే అంత టెన్షన్? ఓ ప్రియా, నిన్ను చూడగానే నన్ను నేనే మర్చిపోయా. నిన్ను చూడగానే నన్ను నేనే మర్చిపోయా. నీ చెల్లెని చూడగానే నిన్నే మర్చిపోయా. అదే కదా నాకు కాదు, నువ్వు నన్ను మర్చిపోతే నాకు ప్రతిభ ఫటాఫట్ గ్యాంగ్ చాలా అద్భుతంగా కుదిరింది. మీ ఇద్దరు కాంబినేషన్ బాగుంది. మిమ్మల్ని తలెత్తుకునేలా చేసింది మీ ఆవిడ, అంటే హైట్ వల్ల. వెరీ గుడ్, సూపర్. కిక్ ఎయిర్లైన్స్ అద్భుతమైన డ్రెస్ లో ఎయిర్ హోస్టెస్ ఉంది వల్ల ఉండడం వల్ల ఆ ఎయిర్లైన్స్ బాగా పైలో ఎగిరింది. మ్యాక్సిమం 2-3 కంటే ఎవరు ఎక్కట్లేదంట ఆ ఫ్లైట్. చాలా బాగా వచ్చింది. అండ్ మా తెలుగు పండిత్ కూడా అదే ఫ్లైట్ లో ఉండడం బాగా నచ్చింది. సో ధనాధన్ గ్యాంగ్, మీరు చేసిన ఈ స్కిట్ కి మీకు ఈ నగరానికి ఒకవైపు నువ్వు ఒకవైపు నేను 1000 పట్టుకోమ్మా. వెరీ గుడ్. ఇది ఒకటి వదిలేశారు కాబట్టి 200 పాయింట్స్. సూపర్. ఓకే, ఆ అదృష్టం వాళ్ళకు కూడా ఇద్దాం. వీళ్ళు కూడా అదే వేలు వదిలేశారు. 200 పాయింట్స్. ఫటాఫట్ అండ్ ధనాధన్ థర్డ్ రౌండ్ అయ్యేటప్పటికి 600 స్కోర్ లో ఉన్నారు. ధనాధన్ ఫటాఫట్ 600. లాస్ట్ రౌండ్ 90 సెకండ్స్, నలుగురు ఆడతారు. సింపుల్ టాస్క్ ఉంటుంది. 90 30 60 కాదు నాన్న, 90 సెకండ్స్. ఓకే, సో లాస్ట్ రౌండ్ ఆడని రెడీయా? లెట్స్ గో. కాసుకునే వాస్కోడిగామా. ఓకే, లాస్ట్ రౌండ్. 90 సెకండ్లో మీ నెత్తి మీద ఒక పెద్ద బొచ్చు పెట్టారు. ఆ బొచ్చులో ఈ బెలూన్ వేసుకుని ఈ గట్టెక్కి ఆ స్పీడ్ బ్రేకర్లు దాటుకుంటూ కిందకి దిగి ఆ పెద్ద బొచ్చులో వేయాలి. 90 సెకండ్లలో అందులో ఎన్ని బెలూన్లు ఉంటే మీకు 100 పాయింట్స్ వస్తే ఒక్కొక్క బెలూన్ కి. ఓకేనా? చాలా జాగ్రత్తగా ఆడాలి. జస్ట్ మిస్ అయినా కూడా బాక్స్ బద్దలైపోద్ది. ఆ బాక్స్ కాదు, మన కింద పడితే మంది. ఫస్ట్ వాళ్ళు బయలుదేరగానే రెండో వాళ్ళు బయలుదేరతారు. 3 4 నలుగురు లైన్ లో బయలుదేరతారు. ఎవరి బెలూన్ మధ్యలో పడిపోయినా మళ్ళీ వెనక్కి వచ్చి ఈ పొజిషన్ లో నుంచి బెలూన్ తీసుకుని వాళ్ళు వెనకాల వెళ్ళాలి. తెలుగు టీచర్ ఓకే కదా? వెరీ గుడ్. సో ఎవరితో స్టార్ట్ చేస్తారు, ఎవరితో ఎండ్ చేస్తారు మీ ఇష్టం. తెలుగు టీచర్ 1, నెక్స్ట్ 2, 3. నువ్వు ఎప్పుడు లాస్ట్? ఓకే, వెరీ గుడ్. అబో 90 సెకండ్స్ టైం అండ్ యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2. నువ్వు సెకండ్ కదా, నువ్వు ఫస్ట్ వాళ్ళు తీసుకోవాలి కదా. 3 2 1 గో. నిన్ను ఆపే దవడో చల్ పగడో 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 రేపో ఆపో కట్ నేరే తిరుగాడో మేడో. ముసుగున దాగి ఉన్నదెవడో, అరుగున దూకి వాణ్ణి పక్కడో, ఎగరికటోడో ఫ్యాబ్రికేట్సోడో, ఆస్కులన్నీ లాగేయడో, నలుగురిలో నువ్వు ఇంకేం విషయాలు సినిమాలు ఏం చూసారు కొత్తవి? వెరీ గుడ్, బాగా ఆడుతున్నారు మీరు. యాక్చువల్లీ మీరు ఇంత బాగా ఆడతారు నేను అసలు అనుకోలేదు. Last 25 seconds. Nine, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Time up.
we have done a lot, Mary. Yeah, wow. Good. Great. రెడీ 1 1, 2 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. ఓకే 1500 పాయింట్లు వచ్చాయి మనకి. సో మన పాత స్కోర్ ఎంత ఉంది? 600. ఇప్పుడు ఎంత అయింది? 2100. ఓకే వాళ్ళు గెలవాలంటే 2200 కావాలి. ఓకే సో వాళ్ళ దగ్గర 600 ఉంది. వాళ్ళు 16 బెలూన్లు వేస్తే వాళ్ళకి టైటిల్ వస్తుంది. ఓకే మాకే వస్తుంది. మీరు ఇలా డాన్స్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ నుంచోండి, వెళ్ళండి. 16 బుడగలు యూనో మీ జీవితాన్ని మార్చబోతున్నాయి. వాళ్ళు ఆల్రెడీ అన్ని స్కోర్ చేసుకుని 2100 లో ఉన్నారు. మనం 600 లో ఉన్నాం. 2200 రావాలి అంటే 16 బెలూన్లు వేయాలి అంటే ఒక్కొక్కళ్ళు 4 వేయాలి. అంతేగా? హే నాకు మ్యాథ్స్ వచ్చిందిరా. సో 90 సెకండ్స్ టైం ఉంది మీ దగ్గర. ఎవరు ఫస్ట్ వెళ్తున్నారు? ఓకే 1 2 3 లాస్ట్ లో మాస్టర్ వెళ్తున్నారా? ఓకే వెరీ గుడ్ సూపర్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. దోడో దోడో నిన్ను ఆపేదెవడో చల్ పగడో 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 రేపో ఆపో కాదు నేడే నేడే తెలుసుతాడో మేడో ముసుగున దాగి ఉన్నదెవడో అరుగున దూకి వాణ్ణి పక్కడో నలుగురిలోన నువ్వు ఒకడో లేక నువ్వు కోటి మంది కొక్కడో అగడ చటు షాడో మిస్టరీ కొపాడో లెక్కలన్నీ తెచ్చరో ఏ విక్రమార్క సోదర్రా వీరపట్టు పట్టరా ఆకు పొట్టు దాటరా ఏ రిస్కో 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 పక్కడో పగడో 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 దోడో దోడో నిన్ను ఆపేదెవడో చల్ పగడో పగడో So clap for them, come on. నిన్న నువ్వు మిస్ అయ్యింది పక్కడో రేపు నీకు ప్లస్ అయ్యేది పక్కడో వెరీ గుడ్ చాలా బాగా ఆడారు. మనకి 16 కావాలి. మనం 1 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Open Gangnam Style. Gangnam Style. Open Gangnam Style. Gangnam Style. Open Gangnam Style. Hey, sexy lady. Open Gangnam Style. Hey, sexy lady. 성숙해 보이지만 놀 땐 노는 여자 이때다 싶으면 묶었던 머리 푸는 여자 가렸지만 웬만한 노출보다 야한 여자 그런 감각적인 여자 나는 선호해. ఓకే కంగ్రాచులేషన్స్. ఈటీవీ ప్లస్ తరఫు నుంచి Thank you so much. గిఫ్ట్ వోచర్ కార్డ్స్ మీకు. బాగా షాపింగ్ చేయండి. Thank you. అండ్ అలాగే మీకు కూడా కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ ఈటీవీ ప్లస్. ఏ స్కోర్ దే ఉంది వస్తూ ఉంటే పోతూ ఉంటే మార్చిపోతే సెప్టెంబర్ లేదా ఏంది? వెరీ గుడ్ వెరీ గుడ్. అవును ఎగ్జామ్లో అమ్మా క్యాలెండర్ లో కాదు. వెరీ గుడ్. మీ 8 మంది మా షోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మీరు కూడా సూపర్ ఎంటర్టైన్ అయ్యారు అని మేము అనుకుంటున్నాము. And మీ ప్రొఫెషన్ లో మీరు ఎంచుకున్న లైన్ లో బాగా ముందుకెళ్లాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. అమ్మయ్య ఈ ఒక్క ఎపిసోడే నాకు 4 ఎపిసోడ్ చేసినంత పనిపడింది. బట్ పర్లేదు, నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 2 సూపర్ గ్యాంగ్ తో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ప్రదీప్. థ్యాంక్ యూ. Gangnam Style. Open Gangnam Style. Gangnam Style. Open Gangnam Style. Hey, sexy lady. Open Gangnam Style. Hey, sexy
볼 땐 노는 여자 이때다 싶으면 묶었던 머리 푸는 여자 가렸지만 웬만한 노출보다 야한 여자 그런 감각적인 여자